హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ ఎలక్ట్ మోషన్ యాప్లో చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో అదైతే అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ప్రాజెక్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉంటాయి, అన్ని ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి మెటీరియల్స్. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్లో ఒక ట్యాబ్లెట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో అదైతే మీ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్ వీడియోని లాంగ్ ప్రెస్ చేసుకొని సో కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా. సో ఇక్కడ సాంగ్ ఉంటుంది. సో సాంగ్ పైన అయితే వచ్చేసుకోండి. సో ఇప్పుడు ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ట్యాంక్‌బెడ్ వీడియో చాలా లాంగ్ అయితే ఉంది కదా! సో ట్యాంక్‌బెడ్ వీడియోని సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టేసుకొని కట్ అయితే చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మిగతా పార్ట్ ఉంది కదా! సో ట్యాంక్‌బెడ్ వీడియో మిగతా పార్ట్, సో దాన్నైతే ఈ విధంగా అయితే డిలీట్ చేసుకోవాలి. సో డిలీట్ చేసుకుంటే మనకి ట్యాంక్‌బెడ్ వీడియో బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ అయ్యింది. సో మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇప్పుడు నేమ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళది నేమ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క లేయర్‌కి ఒక్కొక్క నేమ్ లెటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ లెటర్‌ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఫస్ట్ వాళ్ళ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ఏమైతే వస్తుందో అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో నేను ఏ అని టైప్ చేస్తున్నాను. సో పైన రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోవాలి. అండ్ దానిపైన ఉన్న ఇంకొక లేయర్ ఉంది కదా! సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఎన్ అని ఇచ్చేస్తున్నాను. సో మొత్తం అయితే క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇచ్చేసుకోవాలి లెటర్స్. సో సెకండ్ వాళ్ళ నేమ్‌లో సెకండ్ లెటర్ ఏమైతే వస్తుందో అదైతే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ థర్డ్ లేయర్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎం అని రిమూవ్ చేసి మళ్ళీ క్యాపిటల్ లెటర్‌లో యూ అని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాతకి పైన రెడ్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న ఫోర్త్ లేయర్‌ని అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యూ ఉంది కదా! సో దాన్నైతే రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ యెస్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాతకి మళ్ళీ రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాతకి సో దానిపైన ఉన్న ఇంకొక లేయర్ ఉంది కదా! సో దాన్నయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ హెచ్ అని యాడ్ చేస్తున్నాను. సో హెచ్ యాడ్ చేసిన తర్వాతకి సో దానిపైన లాస్ట్‌లో ఇంకొక లేయర్ ఉంటుంది. సో దాన్నయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏ అని లెటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అనుష అనే నేమ్ అయితే యాడ్ అయింది. సో మీరు ఎవరి నేమ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళది ఒక్కొక్క లెటర్ అయితే ఒక్కొక్క లేయర్‌కి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో లాస్ట్‌లో ఒక లేయర్ ఉంది కదా! సో దాన్నైతే అలానే ఉంచేసుకోండి. ఒకవేళ మీకు ఐ లవ్ యూ అనే వర్డ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్‌లో పైన ఒక లేయర్ ఒక లేయర్ ఉంటుంది. సో దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఐ లవ్ యూ అనే పదం ఉంది కదా! సో దాన్నైతే రిమూవ్ చేసుకోండి. మీకు నచ్చిన మీకు నచ్చిన వర్డ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా! సో దగ్గర దగ్గర అయితే లేదు కదా! సో ఇప్పుడైతే ఒక్కొక్క లేయర్‌ని క్లిక్ చేసుకొని అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎన్ లెటర్‌ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఎగ్జాక్ట్‌గా నేను అడ్జస్ట్‌మెంట్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఫింగర్ తోటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానిపైన ఉన్న ఇంకొక లేయర్‌ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ యూని కూడా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. సో సెట్ అయ్యే విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే సెట్ అయ్యే విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇవి కూడా సెట్ అయింది కదా! సో దానిపైన ఉన్న ఎస్ లెటర్‌ని కూడా సెట్ చేసుకుంటాం. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాతకి సారీ. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సో దానిపైన హెచ్ లెటర్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దానిపైన ఉన్న ఏ లెటర్‌ని క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. సో చాలా నీట్‌గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వీడియో చెప్తున్నాను కాబట్టి అంత బాగా అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే అవ్వట్లేదు. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఒకసారి వీడియో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ప్లే చేసుకొని చూడండి. సో చాలా బాగా అయితే ఉంటది. అండ్ ఎప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన ఆరో మార్క్‌ని అయితే క్లిక్ చేసుకోండి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన అయితే ట్యాప్ చేసుకోవాలి. సో వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.